గుడ్ మార్నింగ్ గైస్. నేను రీసెంట్గా ఒక కొటేషన్ చదివాను. అది ఈ రోజుల్లో చాలామంది ఎంప్లాయీస్కి అది రిలవెంట్ అనిపించింది నాకనమాట. సో ఎంప్లాయీస్కనే కాదు, మేబీ చాలా విషయాల్లో మనం అది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ కొటేషన్ ఏంటంటే, కంపెనీకి ఒక ఎంప్లాయీ వెళ్ళిపోతే ఇమీడియట్గా ఇంకొక ఎంప్లాయీని ఫిల్ చేసేస్తారు మ్యాక్సిమం. అంటే మేబీ ఒక 10 రోజుల్లోనో 20 రోజుల్లో లేదా నెల రోజులకో ఆ ప్లేస్ అనేది ఫిల్ చేసేస్తారు. కానీ ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీకి ఒకవేళ ఆరోగ్యంగా పాడైపోయింది అనుకోండి, అది ఆరోగ్యము అంటే ఆ వచ్చిన ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని అదొక నెలకు అవ్వచ్చు, లేదా ఒక సంవత్సరం పట్టొచ్చు అది నయం అవ్వడానికి, లేదా ఒక జీవితకాలం కూడా పట్టొచ్చు అది నయం అవ్వడానికి. సో ఈ కొటేషన్ నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఎగ్జాంపుల్ కంపెనీ ఒక 9 అవర్స్ 10 అవర్స్ డ్యూటీ టైం అయితే 13 అవర్స్ 14 అవర్స్ కూడా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే 1% 2% ఎక్స్ట్రా ఇంక్రిమెంట్ కోసము వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కేర్ చేయరనమాట. అసలు సరిగా తినరు, ఏం తింటున్నారో కూడా పట్టించుకోరు. ఎక్కువ నూనె లేదా ఈ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తింటూ ఉంటారు. సో తొందరగా బీపీలు షుగర్లు అండ్ చాలా ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ ఓవర్ వెయిట్ అనమాట. ఎక్సర్సైజ్ అంటే అసలు అది కనీసం చెవులోకి కూడా వెళ్ళదు. ఎందుకంటే కంపెనీకి ఎక్స్ట్రా పని చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలి కదా. అది మళ్ళీ దేనికోసం సంపాదిస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఫ్యామిలీ కోసం వాళ్ళ కోసం అంటారు, కానీ వాళ్ళ జీవితాన్నే అక్కడ కొవ్వొత్తిలాగా వెలిగించేసి కంపెనీకి వెలుగునిస్తూ ఉంటారనమాట. రేపనే రోజు ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నాకు ఏదైనా ఒక బీపీనో లేదా ఒక డయాబెటీస్ వచ్చిందనుకోండి, నేను కంపెనీ కోసం అతిగా పనిచేసి అది జీవితాంతం నేనే సఫర్ అవ్వాలి. కంపెనీకి ఏ రోజన్నా నేను ఒకవేళ ఫిట్ కాదనిపిస్తే ఇమీడియట్గా తీసి పడేసి ఇంకొకరిని పెట్టుకుంటారు. కానీ నా బాడీలో ఉండే షుగర్ని నేను అంత ఈజీగా తీసి బయటపడేయలేను. నేను చేసిన చెత్త పని వల్ల, సరిగా ఫాలో అవ్వకపోవడం వల్ల, అంటే ఒక రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మ్యాన్గా ఉండకపోవడం వల్ల ఆ డిసీజ్ వల్ల నేను సఫర్ అవుతాను, నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. అండ్ అదొక పెద్ద తెలియని తప్పు చేసిన వాడిని అవుతాను. సో దయచేసి మీరందరూ కూడా మీ ఫ్యామిలీ టైంకి, మీ ఆఫీస్ టైంకి కొంచెం ఆ తేడా అనేది తెలుసుకోండి. ఎక్కడ మనకి కట్ చేయాలో కూడా కొంచెం తెలుసుకొని ఉండాలి. ఎగ్జాంపుల్, మనకు చెప్పిన పని చేస్తే ఒక 8% ఇంక్రిమెంట్ ఇస్తే, మనం అతిగా పని చేస్తే 10 ఇస్తారేమో, అంతకుమించి ఇవ్వరు. ఆ 2% కోసం మనం అన్ని రోగాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఇచ్చిన పని ఉందో దాన్ని ప్రాపర్గా చేస్తే సరిపోతుందన్నమాట. ఓకే. సో నేను ఎక్కడా కూడా ఇందులో నేను అసలు జాబ్ చేయొద్దు, కంపెనీ చెప్పిన పని చేయొద్దు, సరిగా పెర్ఫామ్ చేయొద్దు అని నేను అనట్లేదు. ఇచ్చిన టైంలో చేసే పని అనేది ప్రాపర్గా చేయండి, అంతకన్నా బెస్ట్గా చేయండి. అంతేగాని ఎగ్జాంపుల్ 10 అవర్స్ మీ డ్యూటీ టైం అయితే 13 అవర్స్ చేస్తే బాగా చేసినట్టు కాదు. ఆ 10 అవర్స్లో మీకు ఇచ్చిన పని ఎంత బెస్ట్గా పెర్ఫామ్ చేయగలరు అనేది, అలాంటి ఎంప్లాయీస్ ఇదనమాట ప్రాపర్ ఎంప్లాయీస్ అంటారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ అంతా కూడా 10 గంటలంటే దాన్ని 15 గంటలు చేసి ఆ పని మేము ఎక్కువ పని చేసామని చెప్పుకుంటున్నారు. అన్ఫార్చునేట్లీ దీన్ని కరెక్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేకుండా పోయారు. సో మీకు నేను చెప్పాలనుకునేది అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్, నాకు ఆరోగ్యంగా పాడైపోతే నా కంపెనీ నన్ను తీసి బయటపడేయడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించదు. కానీ నాకు మళ్ళీ పోయిన ఆరోగ్యం అనేది తిరిగి రావడానికి ఒక జీవితకాలం పట్టొచ్చు. సో ఆరోగ్యం అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యం లేకపోతే ఈ జీవితమే లేదు. సో మన కంపెనీకి మనం కాకపోతే ఇంకో 1000 మంది దొరుకుతారు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ మీ ఫ్యామిలీ హెల్త్ గురించి కూడా ఆలోచించండి. ఏం తింటున్నారో జాగ్రత్తగా తినండి. కొంచెం ఫిజికల్ హెల్త్ గురించి ఆలోచించండి. ఆరోగ్యంగా ఉండండి. నేనే 100 సంవత్సరాలు బతకమని చెప్పట్లేదు. మీరు బతికేది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలైనా ఫుల్ కండిషన్లో బతకండి. ఫుల్గా ఎంజాయ్ చేయండి లైఫ్ని. హ్యాపీగా ఉండండి. యా, బాయ్.